జిల్లా గ్రంథాలయం 47వ వారోత్సవాల్లో భాగంగా పటాన్చేరు రామచంద్రాపురం శాఖ గ్రంథాలయంలో 14వ తేదీ అక్టోబర్ నుంచి 20వ తేదీ నవంబర్ వరకు వివిధ పాఠశాలల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా పటాన్చేరు రామచంద్రాపురంలోని శాఖ గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పటాన్చేరు రామచంద్రాపురం శాఖ గ్రంథాలయంలో పర్యావరణ పరిశుభ్రతపై ఉపన్యాస పోటీలను పటాన్చేరు శాఖ గ్రంథాలయంలో వ్యాస రచన అవినీతి నిర్మూలన విద్యార్థుల పాత్రపై పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ యొక్క వారోత్సవాల్లో ముఖ్య ఉద్దేశం పిల్లలను కూడా ఇప్పటి నుంచే గ్రంథాలయాలకు అలవాటు చేసినట్లయితే విద్యార్థులు కూడా ఇక్కడున్న పుస్తకాలను పత్రికలను వినియోగించుకుంటున్నారన్నారు. లేకపోతే మనకు చాలా నష్టాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఈ గాలి వలన ఈ శబ్ద కాలుష్యం వలన మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయి. దీంతో ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. మనం దీన్ని కాపాడితే మనం వచ్చే కాలంలో కూడా మంచిగా ఉండవచ్చు. దీనిని ఈ పర్యావరణ పరిరక్షణలో మనకి 4 విధమైన కాలుష్యాలు ఉన్నాయి. మొదటిది వాయు కాలుష్యం, రెండవది శబ్ద కాలుష్యం, మూడవది భూమి కాలుష్యం. భూమి కాలుష్యం వలన మోటార్లో వివిధ రకాలైన పెట్రోల్ పోయడం వలన ఆ పెట్రోల్ వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. దీని వలన హార్ట్ అటాక్ పేషెంట్లు మరింత వినడం వలన వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వాయు కాలుష్యంలో పెట్రోల్, దీనికి కూడా పెట్రోల్తో సంబంధం ఉంది. పెట్రోల్లో ఏదైతే కాలుష్యమైన పదార్థాలు వేస్తామో అవి వాయు కాలుష్యం అయిపోయి మనుషులు పీల్చే గాలిలో పదార్థాలు కలుస్తున్నాయి. దీని వలన మనిషికే ప్రమాదం ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు బాలబాలికలకు, స్కూల్ విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలు జరపబడతాయి. అదేవిధంగా ముఖ్యంగా ఉద్దేశము ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలను గ్రంథాలయానికి ఆకర్షించి ఇక్కడ ఉన్న పుస్తకాలను వినియోగించుకోవడానికి తోడ్పడుతుందని వారోత్సవాలు ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. వాళ్ళ పెద్దలను కూడా పిలిచి వాళ్ళ సందేశాలను వినిపిస్తాము ఇక్కడ పిల్లలకు. దీని గురించి ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు కార్యక్రమం ఏంటి సార్? వారోత్సవాల భాగంగా 14 నిన్నటి రోజు ప్రారంభ దినోత్సవం, బాల దినోత్సవం సందర్భంగా నిన్న బాలలకు చిత్రలేఖన పోటీ, బాలికలకు మ్యూజికల్ చైర్స్ నిర్వహించినాము. ఈరోజు వ్యాసరచన హై స్కూల్ స్థాయి విద్యార్థులకు అంశము అవినీతి నిర్మూలన విద్యార్థుల పాత్ర మీద వాళ్ళకు ఇచ్చినాము. వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు. 20 నాడు ముగింపు కార్యక్రమంలో ప్రైజులు కూడా శాసనసభ్యులు ఇన్వైట్ చేసినాము. ఐపాల్ గారిని ఆ రోజు ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం మీద లాభించబడుతుంది. రైట్ సార్, మీ పేరు సార్? నా పేరు ముగ్గురెడ్డి, లైబ్రేరియన్.